శివుడు కలలో కనిపిస్తే ఏమి జరుగుతుంది? పరమాత్ముడు కలలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియజేస్తున్నారు. స్వామివారిని నిత్యం కొలిచే వారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కోసారి కలగదని పూర్వజన్మ సుకృతం ఉంటుందని అంటున్నారు. కలలో శివుణ్ణి చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి శుభ సూచకంగా చెబుతూ ఉంటారు. మీరు మీ కుటుంబంతో కలిసి శివుణ్ణి పూజించినట్లుగా అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకితభావం, చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం. అలాంటి కల మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం తెస్తుందని అర్థం. మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి. కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి.